ఎవరన్నా దుల్లపోతే స్టేజ్ ఎక్కించింది సార్ ఇలా ఒకసారి అక్కడ ఒక అమ్మాయి వీడియో తీస్తుంది, తీయొద్దని చెప్పి నేను వీడియో తీయొద్దన్నా, పనికొచ్చే ముఖం కాదు. దేవుడు ఎవడో విజిలేస్తున్నాడు, ఎవరు ఆత్మను అయితే ఓకే. దేని గురించి మాట్లాడాలి? సిబిఎస్ గురించి మాట్లాడతా. అంతకన్నా ముందు ఒక మహానుభావుడి గురించి మీరు తెలుసుకోవాలి. మా తాత. అరే నాన్న సౌండ్ ఎంత బాగా సౌండ్ వస్తుంది చూడు, అస్సలు గెలకొద్దు. నీ కాలుకి దండం పెడతాను, ముట్టుకోకుండా ఉంటేనే దానికి 110 రెట్లు పెట్టు. దేని గురించి మాట్లాడాలి? సిబిఎస్ గురించి మాట్లాడతా. అంతకన్నా ముందు ఒక మహానుభావుడి గురించి చెప్పాలి. మా తాత. ఎవరి తాలూకు నువ్వు అసలు? సిబిఎస్ తాలూకా. సంఖ్యలు ఎవడరా నువ్వు? మా తాత గురించి చెప్పాక ఎవరి గురించి అయినా మాట్లాడతా. మా అన్న ఎవడు వరుసలో తెలిసి కాగిలా ఉన్నాడు నీ తమ్ముడు. వెళ్ళిపోయే టైంకి నీ మీద రాయలేకపోతున్నా. ఎవడు ఆడు నువ్వు కలిసే కొడతాను. ఏదారే ఆడు నువ్వు ప్లాన్ వేశారు నన్ను కొట్టడానికి. సరే మా తాత గురించి చెప్పాలంటే 1947లో మా తాత. మళ్ళీ ఎందుకు గెలుపుతున్నారు దాన్ని? ఉన్న ముగ్గురు ఊరు వెళ్తే రంకు ముగ్గురు రాయిసిరాడంట. సరే 1947లో మా తాతగారు మెతక్కులో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? ఏంటి ముద్దు కావాలా? మా తాతగారు మా బామ్మగారు ఇద్దరు ప్రతిరోజు నేను ఇస్తావా? అరే ఇక్కడ నేను మా తాత గురించి చెప్తే ఎవరితో మాట్లాడుతున్నావు? వెనకాలే కాల్చి పారేస్తా, పందులు కాల్చినట్టు. ఎవరురా నువ్వు? ఓకే సీరియస్. 1947లో మా తాతగారు ఎక్కడికి వెళ్ళాడు? రాయతాడానికి వెళ్ళాడు, కాంపిటీషన్ ఉన్నావా? అరే నువ్వే కదరా లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు, స్ట్రైట్ వెళ్ళు సార్. నా సౌండ్ అని చెప్పా. ఇది కూడా వేసి కూడా ఎవరో నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది? 1947లో మా తాతగారు. ఆడెవడో రోడ్డు మీద కాలెడ్డం పెట్టాడు. సిగ్గుందా? మనిషి పశువా? అదే తిప్పాలి సార్. కారు కొంటే సరిపోయి పంది. గుర్తుందా? ఎంత ట్రాఫిక్ ఇచ్చాము? ఇంతకీ కార్ నెంబర్ ఎంత? అది నా కారు. ఒరే 0000 నెంబర్ కాదురా, పోసిడీకే 0000 ఉందా? అది ఆడి కారు. కంపెనీ ఆడి కారు రా, అది డిజైన్. జాగ్రత్త పెట్టమని కారు. సిబిఎస్ గురించి మాట్లాడతా. అంతకన్నా ముందు మా తాతగారు 1947లో మెతక్కులో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? ఆ రోజు మా తాతగారు చూపిస్తే అందరికీ చూస్తారు. ఏమైంది? బరి తప్పిపోయింది. బరి తప్పిపోతే నేనేం చేయాలి? దాన్ని కనిపెట్టండి. అది ఎక్కడుందో కనిపెట్టండి. ఇప్పుడు కనిపెట్టమంటే దాంతో సంసారం చేసి పిల్లలు కనమంటది. పళ్ళు రాలితే మాకేదో కనిపించట్లేదు. నువ్వే కంగారు పడకు, నీ గేమ్ ఇక్కడే ఉంది. ఎక్కడ? ఇదేంటి? గౌడి గేదా? అది బర్రె. పాలు కావాలండి. పాలు పిచ్చేయచ్చు కదా. ఎక్కడి నుంచి దాంతో హార్లిక్స్ తాగాలండి. మేమే ముందు పాలు రావాలి కదమ్మా హార్లిక్స్ తాగాలంటే. ఒక 1/2 లీటర్ ట్రై చేయండి. పోనీ ఒక పాల ప్యాకెట్ అంతన్నా, ఒక చిన్న పాల ప్యాకెట్. ఎక్కడి నుంచి ఇవ్వాలరా? ఎందుకు వస్తారా? రే బాబు మేనేజర్ గారు, దానికి బర్రెని కొనివ్వండి. పోండి ఇక్కడ నుంచి. 1947లో మా తాతగారు. ఏమేంద్రా?
నిజంగా నిన్ను మీ అన్నని కుక్క కొట్టుడు కొడతారా? ఏమని చెప్పు. అమ్మా మీ ఆడాలకు ఇదే బాధ, షాపింగ్ వస్తే అన్ని మర్చిపోతారు. చిన్న పిల్లాడు తప్పిడిపోయాడు, నేను ఎతికి పెడతాను నాన్న. అమ్మ పేరు చెప్పు. ఎవడమ్మా? యూజ్లెస్ ఫెలో. అమ్మకి ఒక పేరుంటుంది. నా అమ్మను కూడా మమ్మీ అంటారా? మా అమ్మ లక్ష్మమ్మ, మీ అమ్మ కాదురా. మీ నాన్నగారి పేరు చెప్పు. నాన్నకు ఇంకొక పేరు డాడీ కాదురా. ఎవరి పేరు? మా నాన్న పేరు. ఏం పప్ప? కొండని పప్ప. ఇదికి పెడతాను ఈ పిల్లాడి. బాబు నా కొడుకే. ఇక మీ అమ్మ వచ్చింది వెళ్ళు. సార్ ఇదైతే నాకు తెలియదు. మా అమ్మ చండాలంగా ఉండదు. కన్న తల్లిని పట్టుకొని ఈ రోజు మా తాతగారి గురించి చెప్పే వెళ్తా. 1947లో మా తాతగారు. ఏంట్రా ఇది? జబర్ తాలూకా శేషు గారి తమ్ముడిని. సిపిఎస్ శేషు. చెయ్యి ఒకసారి. మీ అన్న సొంత అన్న కాలప్రాయం. ఒరే మీ అన్న చూస్తే ఆచార్య బాహుడిలా ఉన్నాడు, నువ్వు మీ అన్న చూస్తే వినాయకుడిలాగా ఉన్నాడు. వినాయకుడి ముందు ఎలకలా ఉన్నావు. ఎట్టా అయ్యారు అన్నదమ్ములు? అంతే అంతే అని. మీ అన్న పొడుగున్నాడు. నా హైట్ మా అన్న తీసుకున్నాడు. ఏంటండి? సొంత అన్నయ్య. సొంత అన్నయ్య. సరే తీసుకో. ఎవర్రా ఉమ్మేశాడు? మరి మీ ముఖం చూసి ఉమ్మేసింది. ఎందుకు? మరి ముఖం చెప్పనా? 1947లో మా తాతగారు ఏం చేశారో తెలుసా? ఆ రోజు మా తాతగారు నీకు నీ తాతకి ఇద్దరికి ఒక పెద్ద పైపు. ఆ పైపు ఎత్తి. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మమ్మల్ని టీవీలో చూసి